భూమి మీద శ్రీ మహావిష్ణువు యుగయుగానికి ఒక అవతారం దాల్చి ధర్మస్థాపన చేశాడు. జరుగుతున్నది జగన్నాటకం, జరుగుతున్నది జగన్నాటకం. పురాతనపు పురాణ వర్ణన, పైకి కనపడుతున్న కథనం, నిత్య జీవన సత్యమని భాగవత లీలల అంతరార్థం. జరుగుతున్నది జగన్నాటకం, జరుగుతున్నది జగన్నాటకం. చెలియలి కట్టను తెంచుకొని విలయము విజృంభించునని, ధర్మమూలమే మరచిన జగతిని యుగాంతమెదురై ముంచునని, సత్యవ్రతునకు సాక్షాత్కరించి సృష్టి రక్షణకు చేయూతనిచ్చి నావగ త్రోవను చూపిన మత్స్యం, కాలగతిని సవరించిన సాక్ష్యం. చేయదలచిన మహత్కార్యము మోయజాలని భారమైతే, పొందగోరినదందలేని నిరాశలు అణగారిపోతే, బుసలు కొట్టే అసహనపు నిట్టూర్పు సెగలకు నీరసించక, ఓటమిని ఓడించగలిగిన ఓరిమి కూర్మమన్నది ఉనికిని నిలిపే ఇలను కడలిలో కలుపగలురికే ఉన్మాదంబులు, ధరాతలంబులు ఉద్ధరించగల ధీరోద్ధ కిరణ హుంకారం, ఆది వరాహము ఆకారం. ఎక్కడరా నీ ఫలితాకున్నాడేరా, భయపడి భయసం విరమ్మనరా, ఎదుటపడి నన్ను గెలవగలరా, బలపడి నిలిచిన ఈ వేలని అడుగు నాడుల జీవజలం, నీ అడుగు నీ నెత్తుకి పెంచదనా నడుగు, నీ ఊపిరిలో గాలిని అడుగు, నీ అడుగుల ఆకాశాన్నడుగు, నీలో నంది హరిని కలుపు, నీవే హరి వనితో నడుపు. అనూహ్యమనంత విశ్వం, ఆ బ్రహ్మాండపు సూక్ష్మ స్వరూపం ఈ మానుష రూపం. కుబ్జాకృతిగా బుద్ధిని భ్రమింపజేసే అల్ప ప్రమాణం, ముజ్జగాలను మూడడుగులతో కొలిచే త్రైవిక్రమ విస్తరణం. జరుగుతున్నది జగన్నాటకం, జరుగుతున్నది జగన్నాటకం. పెరిగిన ధర్మస్థాయిని పెరుగత పరశురాముడై, భయదేవుడై, సౌత్రియ క్షత్రియ తత్వమే మార్గవుడు. ఏ మహిమలో
లేక ఏ మాయలు లేక మనిషిగానే పుట్టి మనిషిగానే బ్రతికి సాధ్యమేనని పరంధాముడే రాముడై రీతులుగా ఇన్ని పాత్రలుగా జ్ఞానదర్పణము కృష్ణావతారమే మహిమగా మహిమగా గరిమగా గరిమగా నీలోని అష్టసిద్ధులు నీకు కనపడ్డగా స్వస్వరూపమే విశ్వరూపముగా భూమి మీద అధర్మం పాపం తాండవం చేస్తున్నప్పుడు మనుషులంతా అత్యాచారాలు చేస్తుంటారో అప్పుడు కలియుగాన్ని అంతం చేయడానికి అవతరించబోయే రూపమే కలిరా. నరుని లోపలి పరునిపై దృష్టి పరుపగా తన ఉంచి కై మోర్చి శిష్యుడవు నీవైతే నీ యాత్రి కరదేర్చు ఆచార